సనాతన ధర్మంలో సైన్స్. హిందూ సనాతన సాంప్రదాయంలో ఎంతో సాంకేతిక విజ్ఞానం దాగుంది. అందుకే మన పెద్దలు అంటుంటారు, తరచూ గుడికి వెళ్ళి రండి అని. వాస్తవాలు మనకు తెలియక విన్నట్టే విని అలా అశ్రద్ధ చేస్తూ కాలం గడిపేస్తున్నాం. నిశితంగా గమనిస్తే మనం దేవాలయానికి వెళ్లి వస్తే ఎంత ప్రయోజనాన్ని పొందుతామో తెలుసుకుందాం. భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ అండ్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన. ఎక్కడైనా ఉంటాడు, కానీ ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు వేదిక్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మన శరీరంలోని షట్చక్రాలను ప్రభావితం చేస్తాయి. సనాతన ధర్మంలో చెప్పిన పలు అంశాల్లో మనకు అంతని సైన్స్ ఉందంటే ఆశ్చర్యమే. కానీ వీటికి సంబంధించిన పలు అంశాలు క్రమేపీ రుజువవుతున్నాయి. హిందూ దేవాలయాల్లో ఖగోళ, ఆర్కిటెక్చర్, సైన్స్, జ్యోతిష్యం, వాస్తు ఇలా పలు అంశాలు మిళితమై ఉంటాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం అని చెప్పారు. మానవ శరీరం దేవుని ఆత్మ కోసం ఆలయం. ఆలయ నిర్మాణం వివిధ భాగాలుగా మానవ శరీరంలోని వివిధ భాగాలకు అనుగుణంగా ఉంటుంది. ఆలయం దైవిక ఉనికిని కలిగి ఉన్న భౌతిక శరీరం, స్థూల శరీరం. ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్లమనేది మన సంపదను చూపించడానికి కాదు, బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని. కొబ్బరికాయ స్వచ్ఛతకు గుర్తు. పైటెంక మన అహంకారాన్ని, దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి కల్మషం లేని మనస్సును, ఇక అవతలి వారి ప్రేమ కొబ్బరి నీళ్ల తీయగా ఉంటాయి అనడానికి సంకేతం. శరీరం అనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి హృదయం అనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్ఠితుడై కూర్చున్నాడు. బయటి గుడికి ఈ గుడికి అదే తేడా. ఇక్కడ భగవంతుడు స్వయంభూ అన్నమాట. మరి ఏ దేవాలయం ముఖ్యమైంది, ఏ దేవుని పూజ గొప్పది ఆలోచించుకోవాలి. అప్పుడే దేహం దేవాలయం అవుతుంది, హృదయం గర్భగుడి అవుతుంది, జీవుడు దేవుడు అవుతాడు. ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకున్నట్టే మంత్రోచ్చరణాలు అక్షర నియమంతో ఒక లైన్ కలిగి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి. గర్భగుడి ద్వారం ఒకవైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాకుండా ఒకవైపుకు ఉండమంటారు. దేహాన్ని దేవాలయం అని వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః అనేది ఉపనిషద్ వాక్యం. ఈ దేహం ఎలాంటి దేవాలయం? ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు. ఇది చర దేవాలయం, కదులుతూ ఉంటుంది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు. అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్ఠిస్తారు. విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి. వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి. దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు. భగవంతుడు లేకుండా మానవుడు లేడు, మానవుడు జీవించలేడని, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, అందుకనే భగవత్ స్ఫూర్తిని ఒక చోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాం. భగవత్ సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు, ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం, అదే దేవాలయం. తీర్థంలో పచ్చ కర్పూరం, తులసి, లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు. తడి బట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. అందుకే మడి ఆచారం అని పెద్దలు నిర్ణయించారు. వాస్తవాలు ఇవే. మనం సరిగ్గా తెలుసుకోగలిగితే సనాతన భారతీయ ఆలయ నిర్మాణ వ్యవస్థలోని అత్యద్భుతమైన వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞాన రహస్యాలు అవగతమవుతాయి. అందుకే మానసిక, శారీరక సౌఖ్యం పొందడానికి రోజు దైవ దర్శనం కొరకై దేవాలయాలు దర్శించాలి ప్రతి ఒక్కరు. సనాతన ధర్మంలో సైన్స్. హిందూ సనాతన సాంప్రదాయంలో ఎంతో సాంకేతిక విజ్ఞానం దాగుంది. అందుకే మన పెద్దలు అంటుంటారు, తరచూ గుడికి వెళ్ళి రండి అని. వాస్తవాలు మనకు తెలియక విన్నట్టే విని అలా అశ్రద్ధ చేస్తూ కాలం గడిపేస్తున్నాం. నిశితంగా గమనిస్తే మనం దేవాలయానికి వెళ్లి వస్తే ఎంత ప్రయోజనాన్ని పొందుతామో తెలుసుకుందాం. భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ అండ్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన. ఎక్కడైనా ఉంటాడు, కానీ ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు వేదిక్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మన శరీరంలోని షట్చక్రాలను ప్రభావితం చేస్తాయి. సనాతన ధర్మంలో చెప్పిన పలు అంశాల్లో మనకు అంతని సైన్స్ ఉందంటే ఆశ్చర్యమే. కానీ వీటికి సంబంధించిన పలు అంశాలు క్రమేపీ రుజువవుతున్నాయి. హిందూ దేవాలయాల్లో ఖగోళ, ఆర్కిటెక్చర్, సైన్స్, జ్యోతిష్యం, వాస్తు ఇలా పలు అంశాలు మిళితమై ఉంటాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం అని చెప్పారు. మానవ శరీరం దేవుని ఆత్మ కోసం ఆలయం. ఆలయ నిర్మాణం వివిధ భాగాలుగా మానవ శరీరంలోని వివిధ భాగాలకు అనుగుణంగా ఉంటుంది. ఆలయం దైవిక ఉనికిని కలిగి ఉన్న భౌతిక శరీరం, స్థూల శరీరం. ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్లమనేది మన సంపదను చూపించడానికి కాదు, బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని. కొబ్బరికాయ స్వచ్ఛతకు గుర్తు. పైటెంక మన అహంకారాన్ని, దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి కల్మషం లేని మనస్సును, ఇక అవతలి వారి ప్రేమ కొబ్బరి నీళ్లంత తీయగా ఉంటాయి అనడానికి సంకేతం. శరీరం అనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి హృదయం అనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్ఠితుడై కూర్చున్నాడు. బయటి గుడికి ఈ గుడికి అదే తేడా. ఇక్కడ భగవంతుడు స్వయంభూ అన్నమాట. మరి ఏ దేవాలయం ముఖ్యమైంది, ఏ దేవుని పూజ గొప్పది ఆలోచించుకోవాలి. అప్పుడే దేహం దేవాలయం అవుతుంది, హృదయం గర్భగుడి అవుతుంది, జీవుడు దేవుడు అవుతాడు. ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకున్నట్టే మంత్రోచ్చరణాలు అక్షర నియమంతో ఒక లైన్ కలిగి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి. గర్భగుడి ద్వారం ఒకవైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాకుండా ఒకవైపుకు ఉండమంటారు. దేహాన్ని దేవాలయం అని వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః అనేది ఉపనిషద్ వాక్యం. ఈ దేహం ఎలాంటి దేవాలయం? ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు, ఇది చెర దేవాలయం, కదులుతూ ఉంటుంది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు, అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్ఠిస్తారు. విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి. వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి. దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు. భగవంతుడు లేకుండా మానవుడు లేడు, మానవుడు జీవించలేడని, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, అందుకనే భగవత్ స్ఫూర్తిని ఒక చోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాం. భగవత్ సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు, ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం, అదే దేవాలయం. తీర్థంలో పచ్చ కర్పూరం, తులసి, లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు. తడి బట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. అందుకే మడి ఆచారం అని పెద్దలు నిర్ణయించారు. వాస్తవాలు ఇవే. మనం సరిగ్గా తెలుసుకోగలిగితే సనాతన భారతీయ ఆలయ నిర్మాణ వ్యవస్థలోని అత్యద్భుతమైన వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞాన రహస్యాలు అవగతమవుతాయి. అందుకే మానసిక, శారీరక సౌఖ్యం పొందడానికి రోజు దైవ దర్శనం కొరకై దేవాలయాలు దర్శించాలి ప్రతి ఒక్కరూ.